నమస్తే మిత్రులారా, స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు. సార్ డేకు అంటే రోజుకు ఎన్ని సబ్జెక్ట్స్ అనేటువంటిది మేము చదవాలి, ఎలా చదవాలని చాలామంది డౌట్ఫుల్గా అడుగుతూ ఉన్నారు. అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంది. దీని ఆధారంగా చదివితే 100% మనం సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంది. ఒక్కసారి చూడండి, రోజుకు 12 అవర్స్ చదివేటువంటి వాళ్ళకు, లేకుంటే రోజుకు 10 అవర్స్ చదివేటువంటి వాళ్ళకు ఒక చిన్న సూత్రం ఉందండి. దాని ఆధారంగా మన ప్రిపరేషన్ డివైడ్ చేసి పెట్టుకోవాలి. 12 అవర్స్ రోజుకు చదివేటువంటి వాళ్ళు 8 అవర్స్ ఏమో కాంటెంట్ చదవాలండి. ఇక్కడ పెట్టాను 8 అవర్ కాంటెంట్ చదవాలి. అదేవిధంగా 4 అవర్స్ అనేటువంటిది ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటూ పోతాం సబ్జెక్టులు. ప్రతిరోజు ఎగ్జామ్ స్టార్టింగ్ అంటే మనం ఏ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం ఆ రోజు ప్రతిరోజు 8 అవర్స్ చదువుతూనే ఉంటాము. కానీ ఇక్కడ 4 అవర్స్లో మాత్రమే ఫస్ట్ పెడగాజీ అనేటువంటిది పూర్తి చేస్తాము. పెడగాజీ పూర్తి అయిన తర్వాత అదే 4 అవర్స్ ప్లేస్లోనే మళ్ళీ ఏం చేస్తాం, పర్స్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదువుతాము. దీని తర్వాత మనం ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చదువుతాం. అంటే కాంటెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి కాంటెంట్ను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రతిరోజు 8 అవర్స్ అనేటువంటిది కాంటెంట్కు చదువుతూనే ఉంటాము. అదేవిధంగా 8+4 మన చదివేటువంటి అవర్స్ కాబట్టి ఈ 4 అవర్స్లోనే మన కావచ్చు, అదేవిధంగా పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, జీకే కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తాము. అయితే ఇక్కడ కాంటెంట్కు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అంటే తప్పకుండా కాంటెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు. మనము జాబ్ సాధించడానికి ఉన్నటువంటి కాంటెంట్ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి 8+4 అనేటువంటిది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీని తర్వాత మనము ఒక 8 నుంచి 10 గ్రాండ్ టెస్టులు రాసుకోవాలి. అదేవిధంగా ఎవరి టాపిక్ మనం చదివిన తర్వాత తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది రాసుకోవాలి. దీంతో పాటుగా ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది తప్పకుండా మనము చేయాలి. ఈ రకంగా 8+4 అనేటువంటిది సూత్రం. ఒకవేళ మాకు జస్ట్ 10 అవర్స్ మాత్రమే, అంటే ఒక డేకు 10 అవర్స్ మాత్రమే ఉన్నాయి సార్. 7+3 అండి, అంటే డేలో 7 అవర్స్ అనేటువంటిది కాంటెంట్ చదవాలి. దాని తర్వాత 3 అవర్స్ అనేటువంటిది పెడగాజ్ చదవాలి. పెడగాజ్ అయిపోయిన తర్వాత అదే ప్లేస్లో అదే 3 అవర్స్లో పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ చదవాలి. దాని తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. కానీ ఇక్కడ 7 అవర్స్ ప్రతిరోజు మాత్రము మనం చదవాల్సింది ఏంది మిత్రులారా అంటే ఇక్కడ కాంటెంట్. అంటే ఇక్కడ 8+4 సూత్రం కావచ్చు, లేకుంటే 7+3 కావచ్చు. మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇట్లా చదవడం ద్వారా, ప్రతిరోజు కాంటెంట్ చదవడం ద్వారా మన రివిజన్ అవుతుంది. ప్రతిరోజు మనము చదువుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, పెడగాజీ కావచ్చు, పర్స్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైతే మన టాపిక్ అయిపోగొట్టుకుంటామో దాని తర్వాత తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ చేస్తాము. దాంతోపాటుగా ప్రీవియస్ బిట్స్ కూడా చదువుతాము. రివిజన్ కూడా, ప్రాక్టీస్ బిట్స్ మరియు ప్రీవియస్ బిట్స్ ఈ రెండు కూడా రివిజన్ కూడా చేస్తాము మనము. కాబట్టి రోజుకు ఎన్ని సబ్జెక్టులు చదవాలంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇదైతే చాలా మంచి టెక్నిక్ అండి. కాబట్టి ఈ రకంగా మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా మంచిగా మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మీరైతే కాంటెంట్ను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి. ఓకే, సబ్జెక్టు తర్వాత పెడగాజీ, తర్వాత పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వండి. ఈ 3 అయిపోయిన తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి అండి ప్రిఫరెన్స్ కూడా ఇదే విధంగా నేను ఇచ్చాను. అందుకని ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చేయండి. తర్వాత ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చేయండి. దీంతో పాటుగా గ్రాండ్ టెస్టులు అనేటువంటిది రాయండి. 8 నుంచి 10 గ్రాండ్ టెస్టులు రాయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఒక్క రోజులో ఎలా చదవాలి, సబ్జెక్ట్ను ఏ రకంగా డివైడ్ చేసుకోవాలి, సక్సెస్ సాధించడానికి ఉన్నటువంటి 8+2 కావచ్చు, 8+4 కావచ్చు, ఈ రకంగా డివైడ్ చేసుకొని చదివితే తప్పకుండా సక్సెస్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక రోజులో ఎన్ని గంటలు చదవాలనేటువంటి దానికి ఒక టెక్నిక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ and more information, please subscribe our channel Shrenu English Club. Thanks for watching. All the best. Bye.